గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పత్రికల్లో ముఖ్యమైన వార్తల వివరాలు చూద్దాం. అటు ఆంధ్రప్రదేశ్లో నిన్న సిఐడి కార్యాలయంలో కొన్ని పత్రాలు తగలబెట్టడం అటు రాజకీయంగా పెను దుమారం రేపింది. అందులో అటు చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థకి చెందిన పత్రాలు ఉండడం కొంత రాజకీయంగా దుమారం రేగింది. అటు దర్యాప్తు సంస్థలన్నీ కూడా అధికార పార్టీ గులాములుగా వ్యవహరిస్తున్నాయంటూ అటు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి. దానిపైన సిఐడి వివరణ ఇచ్చింది. ఆ వివరణతో కూడా సంతృప్తి చెందలేదు ఆ ప్రతిపక్ష నేతలు ఎవరు కూడా. కావాలనే అక్కడ అధికార పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారంటూ వాళ్ళందరూ కూడా తీవ్ర విమర్శలు చేశారు. ఇదంతా కూడా రాజకీయంగా పెను దుమారం రేపింది. ఇంకా ముఖ్యమైన వార్తాపత్రికల్లో ప్రధాన వార్తాపత్రికల్లో ముఖ్యమైన వార్తలనే చూద్దాం. ముందుగా ఈనాడు ఆంధ్రప్రదేశ్ కనుక చూసినట్లయితే చంద్రబాబు లోకేష్లపై కేసులకు సంబంధించి కీలక పత్రాలు కాల్చేశారు అంటూ వార్తనిచ్చారు. దీనిపైన అటు సిఐడి అధికారి కొల్లి రఘురామ్ రెడ్డి పైన తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గతంలో విజిలెన్స్కు అదనపు అధికారాలు ఇవ్వాలంటూ కూడా ఆయన కోరారు ప్రభుత్వానికి. ఎందుకంటే ప్రతిపక్ష నేతలకు సంబంధించిన వ్యాపార సంస్థలపైన దాడులు చేయడం, కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, తద్వారా వాళ్ళను భయభ్రాంతులకు గురి చేయాలన్న ఉద్దేశంతో రఘురామ్ రెడ్డి ఈ రకంగా వ్యవహరిస్తున్నారంటూ గతంలో కూడా విమర్శలు వచ్చాయి. తాజాగా ఇప్పుడు ఆయన చీఫ్గా ఉన్న కార్యాలయంలో ఈ పత్రాలన్నీ కూడా తగలబెట్టడం, అదంతా కూడా బయటికి రావడం సంచలనం రేపుతుంది. ముఖ్యమైన దస్త్రాలను దహనం చేసిన సిట్ సిబ్బంది ఎన్నికల తరుణంలో తగలబెట్టడంపై అనుమానాలు. జిరాక్స్ మెషిన్ వేడెక్కడం వల్ల కాగితాలు ఇరుక్కుపోయాయి. ఇంత తక్కువగా ఉండడం వల్ల ప్రింట్లు సరిగ్గా రాలేదు. అందుకే వాటిని అన్నింటినీ కూడా కాల్చేశామంటూ సిట్ అధిపతి రఘురామ్ రెడ్డి సమాచారం ఇచ్చారు. దీనిపైన అటు టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అటు హెరిటేజ్ సంస్థ ప్రతినిధి కూడా ఒక లేఖ రాశారు. హెరిటేజ్ సంస్థలో గతంలో సిట్ సోదాలు నిర్వహించినప్పుడు ఆ సంస్థకు సంబంధించిన కీలకమైన పత్రాలన్నింటినీ కూడా తాము ఇచ్చాము. అవన్నీ కూడా సంస్థకు చాలా ఇంపార్టెంట్. అవన్నీ కూడా దయచేసి మా పత్రాలన్నీ కూడా క్షేమంగా ఉన్నాయా లేవా చెప్పాలంటూ ఆయన ఒక లేఖ రాశారు. లేఖపైన సిఐడి అధికారులు ఇంకా ఏం స్పందించలేదు. మనం క్లియర్గా చూస్తున్నాం. సిఐడి కార్యాలయం వెనుక భాగంలో వాటినన్నింటినీ కూడా కుప్పగా పోసి తగలబెట్టేశారు అనే వార్తను చూస్తున్నాం. హెరిటేజ్ లోగోతో ఉన్న పత్రాలు ఉన్నాయి. అందులో ఇవన్నీ కూడా గతంలో హెరిటేజ్ సంస్థలో సోదాలు నిర్వహించిన సమయంలో వీటినన్నింటినీ కూడా సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నాయి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పత్రాలు. దయచేసి ఆ పత్రాల వివరాలు మాకు అందజేయండి అంటూ ఆ హెరిటేజ్ ప్రతినిధి కూడా ఒక లేఖ రాయడం జరిగింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసు కావచ్చు, ఫైబర్ గ్రిడ్, ఎస్ఐన్ భూములు సహా వివిధ కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, వైసీపీ పెద్ద నేతలు చెప్పినట్లల్లా వాటికి తలాడించి చంద్రబాబు నాయుడు పైన, చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా ఉన్న వాళ్ళపైన కేసులు నమోదు చేశారు. వాళ్ళలో అనేక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వాటినన్నింటినీ ఇప్పుడు ఎందుకు దహనం చేశారు, దీనిపైన విచారణ జరిపించాలంటూ అటు డిమాండ్ చేస్తూ ఉన్నారు. నారా లోకేష్ కూడా ఒక ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో ఆయన ట్వీట్ చేశారు. సిట్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంది, అధికార పార్టీ తొత్తులుగా అధికారులు వ్యవహరిస్తున్నారంటూ తీవ్రస్థాయిలో ఆయన మండిపడ్డారు. మొత్తం మీద చూడాలి. ఇప్పటికే పెన్షన్ల పంపిణీ అనేది శవరాజకీయాలకు దారితీసింది. శవరాజకీయాలంటూ ఒకరిపైన ఒకరు దుమ్మెత్తు పోసుకున్నాయి. తాజాగా ఈ పత్రాలపైన అటు అధికారికంగా వైసీపీ పార్టీ నేతలు ఎవరు స్పందించలేదు, కానీ అధికారులు మాత్రం స్పందించారు. అవన్నీ కూడా పనికిరాని పేపర్లు, ప్రింట్ సరిగ్గా లేకపోవడంతోనే, సరిగ్గా రాకపోవడంతోనే వాటిని కాల్చేశామని చెప్తున్నారు. కానీ టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు మాత్రం ఇంత స్పష్టంగా ప్రింట్ కనపడుతూ ఉంటే, ఇంత డార్క్గా ప్రింట్ కనపడుతూ ఉంటే ప్రింట్ సరిగ్గా రాలేదు, ప్రింటర్ పనిచేయలేదు, అందుకే తాము తగలబెట్టామంటూ అటు సిట్ అధికారులు చెప్పడం ఎంతవరకు సమంజసం? ఇందులో సిట్ చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. టు ద అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఈఓడబ్ల్యూ, సిఐడి, ఏ బ్లాక్ అంటూ ఇంత స్పష్టంగా కనపడుతుంది. కానీ ప్రింట్ సరిగ్గా రాలేదని తగలబెట్టేశామంటూ ఆ అధికారులు చెప్పడం హాస్యాస్పదం. కావాలనే కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఇవన్నీ కూడా ఏదో చేయడానికే తగలబెట్టేశారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక నిన్న అటు విశ్వంబర షూటింగ్ జరుగుతున్న ప్రదేశానికి, మెగాస్టార్ హీరోగా నటిస్తున్న విశ్వంబర షూటింగ్ జరుగుతున్న దగ్గరికి పవన్ కళ్యాణ్ ఆయన సోదరుడు నాగబాబుతో కలిసి వచ్చారు. అన్న చిరంజీవి ఆశీర్వాదాలు తీసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో ఖర్చుల నిమిత్తం అటు జనసేన పార్టీకి 5 కోట్ల రూపాయలు అటు చెక్ రూపంలో చిరంజీవి ఇచ్చారు. అన్నదమ్ములందరూ కూడా
అక్కడ కలిశారు. జనసేనకు చిరంజీవి ఆశీర్వదించారు. జనసేనానికి మద్దతు ప్రకటించారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం అంటూ చెప్తున్నారు. నిన్న జనసేనాని అన్న నాగబాబుతో కలిసి చిరంజీవిని కలిశారు. ఆయన కాళ్ళకి నమస్కారం చేసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. తమ్ముడు రాజకీయాల ఎంట్రీ పైన నిన్న చిరంజీవి కూడా ఒక భావోద్వేగ ట్వీట్ని ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేశారు. ఎవరైనా సంపాదించుకుంటారు, కానీ తన తమ్ముడు తన స్వార్జితాన్ని, తన కష్టార్జితాన్ని అందరి కోసం ఖర్చు పెడతాం చూస్తుంటే ఒక అన్నగా చాలా గర్వపడుతున్నానంటూ చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి చెప్తూ కొంత భావోద్వేగ ట్వీట్ని ఆయన సామాజిక మాధ్యమాల్లో దాన్ని పోస్ట్ చేశారు. ఖచ్చితంగా విజయం సాధించాలని కోరుకుంటున్నానంటూ అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ఆశీర్వదించారనే వార్త కూడా ముఖ్యమైన వార్తగా ఈనాడు పత్రిక ప్రచురించింది. ఇక ఆంధ్రజ్యోతి చూసినట్లయితే ఎన్నికల ముందు సిఐడి అధికారుల ఘనకార్యం, తాడేపల్లి సిట్ ఆవరణలో కీలక పత్రాల దహనం, హెరిటేజ్ డాక్యుమెంట్ పత్రాలుగా చూపి వాటిని గుర్తించారు అంటూ వార్తనిచ్చారు. అటు కేసు తప్పుదారి పట్టించేందుకే అంటూ టీడీపీ తీవ్రస్థాయిలో విమర్శిస్తుంది. ప్రింట్ సరిగ్గా రాకపోవడంతోనే కాల్చేశామంటూ అటు సిట్ అధికారులు చెప్తున్నారు. దీనిపైన అటు తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఉన్నారు. అటు స్టేట్ నుంచి కొల్లి అవుట్ పోలీస్ పరిశీలకుడుగా అసోంలో బాధ్యతలు, జగన్కు ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చిందంటూ మరో వార్తనిచ్చారు. ఈయన వైసీపీకి అస్మదీయ ఐపీఎస్గా రఘురామరెడ్డి ఉన్నారు. సిట్ పేరుతో వివక్ష నేతలపైన గురి, బాబును అరెస్ట్ చేసింది ఆయనే. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సారథిగా అపరిమిత అధికారాలు ఆయనకు ఇచ్చారు. ఔషధ నియంత్రణ విభాగం పైన ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. మాట వినని అధికారులు విపక్షాలపైనే గురి, ఎన్నికల వేళ మరిన్ని వేధింపులకు పథకం, ఆయనను తప్పించి గట్టి దెబ్బ కొట్టిన ఈసీ. ఇవన్నీ తెలిసే ఆయన సిట్లో అటు పత్రాలను కాల్చేశారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయనను ప్రస్తుతం రాష్ట్రం నుంచి కీలక బాధ్యతల నుంచి తప్పించింది సిట్. ఆయన్ని అసోంలో జరుగుతున్న ఎన్నికల పరిశీలకుడుగా వేరే రాష్ట్రానికి పంపుతుంది. ఎన్నికల ముందు అటు వైసీపీకి అత్యంత సన్నిహితుడిగా ఉన్న నేతను, అటు అధికారిని వేరే రాష్ట్రానికి బదిలీ చేయడం, అక్కడ పరిశీలకుడిగా నియమించడం అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి కొంత, వైసీపీకి కొంత ఎదురు దెబ్బేనంటూ వార్తనిచ్చారు. ఇవన్నీ తెలిసే ఆయనను అక్కడికి పంపిస్తున్నారని తెలిసే ముందు జాగ్రత్తగా ఈ పత్రాలన్నీ తగలబెట్టారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయంటూ అటు ఆంధ్రజ్యోతి కథనాన్ని ఇచ్చింది. ఇంకా మరో కథనం అటు షర్మిల కడప జిల్లాలో ఆమె బస్సు యాత్ర కొనసాగిస్తూ ఉంది. అటు సునీత, వివేకానంద రెడ్డి కుమార్తె సునీత కూడా షర్మిల వెంట ఉంది. జగన్వి హత్య రాజకీయాలు, వివేకాను చంపిన అవినాష్ రెడ్డికే మరోసారి ఎంపీ టికెట్ ఇచ్చారు, మావి నిందలు కావు వాస్తవాలు, సిబిఐ చెప్పినవే మేము చెప్తున్నాం, రాష్ట్రంలో ఏ ప్రాంతంలో చూసినా శాండ్ లిక్కర్ మాఫియా నడుస్తుంది, జగన్ వైఎస్ వారసుడు కానే కాదు, నమ్మి నడిస్తే నడి రోడ్డున వదిలేశాడంటూ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి హత్య రాజకీయాలకు పాల్పడుతున్నాడు, హత్యలు చేసిన వాళ్లకు మరోసారి టికెట్లు ఇచ్చాడు, వాళ్ళని చేయి పట్టుకొని నడిపిస్తున్నాడు, కానీ తాము అన్నని నమ్మిన మమ్మల్ని మాత్రం నడి రోడ్డున వదిలేశాడంటూ తీవ్రస్థాయిలో విమర్శించింది షర్మిల అనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. పోలింగ్ ఏజెంట్లుగా వాలంటీర్లు అనే మరో వార్తనిచ్చారు. వారు ఏజెంట్లుగాను ఉండొద్దన్న ఈసీ, దాంతో రాజీనామా చేయించి మరీ పార్టీ బాధ్యతలు అప్పచెప్తున్నారు. ఎన్నికల్లో జగన్ తాజా తంత్రం, పింఛన్ల పంపిణీలో విఫలం, వాలంటీర్లు అందలేదని ప్రచారం, నిజాలు బయటపడటంతో గప్చుప్. తాజాగా మరో వంకర వ్యూహాన్ని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రూపొందించారనే వార్తను ముఖ్యమైన వార్తగా ఆంధ్రజ్యోతి ఇచ్చింది. అటు పింఛన్ల పంపిణీలో విఫలం చెందారు, వాలంటీర్లు లేకపోవడం వల్లనే, వాలంటీర్లను ఆ విధుల నుంచి తప్పించడం వల్లనే సరైన సమయంలో అందరికీ పింఛన్లు అందజేయలేకపోయాం. ఇదంతా కూడా టీడీపీ చేసిన కుట్ర వల్లనే సరైన సమయంలో పింఛన్లు ఇవ్వలేకపోయాం అంటూ టీడీపీ పైన నిందలు వేస్తున్నారు. కానీ అది గురి తప్పింది, అది ఎవరు నమ్మకపోవడంతో ఇప్పుడు తాజాగా మరో వ్యూహానికి తెరలేపారు. వాలంటీర్ విధుల నుంచి వాళ్ళందరినీ తప్పించి నేరుగా పార్టీ బాధ్యతలు అప్పచెప్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఏజెంట్లుగా, వాళ్ళని పోలింగ్ ఏజెంట్లుగా ఉంచుతున్నారు. పోలింగ్ ఏజెంట్లుగా వాళ్ళందరూ కనుక పోలింగ్ బూత్లలో కూర్చుంటే కొంతవరకు అక్కడ లోకల్గా ఉండేవాళ్ళు కొంత ప్రభావితం అవుతారు. నిన్న మొన్నటి వరకు ఇంటికి అన్నీ తెచ్చిచ్చిన వాళ్ళు పోలింగ్ ఏజెంట్గా కూర్చొని ఉంటే అది వైసీపీకి కొంత లాభం చేకూరుతుంది. ఈ రకంగా
జగన్మోహన్ రెడ్డి వ్యూహం పన్నారనే వార్తను ఆంధ్రజ్యోతి పత్రిక ప్రచురించింది. ఇక సాక్షి పత్రిక కనుక చూసినట్లయితే నిన్న అటు జరిగిన సిద్ధం సభకు సంబంధించిన వార్తను ముఖ్యమైన వార్తగా సాక్షి పత్రిక ప్రచురించింది. అటు జగన్మోహన్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలను కూడా ముఖ్యమైన వార్తగా ఇచ్చింది. పింఛన్దారులతో ఆయన ముఖాముఖి కలిశారు, వాళ్ళతో 1-to-1 మాట్లాడారు. నిన్న అవ్వా తాతలు ఆలోచించండి అంటూ అటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. చంద్రబాబు చెప్పేవన్నీ హద్దుల్లేని అబద్ధాలేనంటూ ఆయన విమర్శించారు. మీ బిడ్డకు మోసం చేయడం తెలియదు, నాకు తెలిసింది విలువలు విశ్వసనీయతే. బాబు హయాంలో పెన్షన్లు 39 లక్షలు, మన ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్లు ఏకంగా 66.34 లక్షలు. నాడు పెన్షన్ల ఖర్చు 400 కోట్లు, నేడు పెన్షన్ల ఖర్చు 2000 కోట్లు. 58 నెలల్లో ఏకంగా 90,000 కోట్లు పెన్షన్ల రూపంలో పంపిణీ చేశాం. బాబు మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేశాడు, మేము చెప్పిన ప్రతి హామీని 99% నెరవేర్చామంటూ ఆయన జగన్మోహన్ రెడ్డి నిన్న వ్యాఖ్యానించారు. దానికి సంబంధించిన వార్త ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. వాళ్ళు ఎలాగూ చేసేది లేదు కాబట్టి చెప్పడానికి ఏముంది, నోటికి అడ్డేముంది, అబద్ధాలకు రెక్కలు కట్టేస్తే చాలు, ఎలాగూ చేసేది లేదు కదా అనే మనస్తత్వం వాళ్ళది. మీ బిడ్డ అలా కాదు, ఏదైనా చెప్పాడంటే ఖచ్చితంగా చేసి తీరుతాడంటూ జగన్మోహన్ రెడ్డి నిన్న తనతో కలిసిన ఆ పెన్షన్దారులతో ముఖాముఖి మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో జనసేనకు ఎదురు దెబ్బ తగిలింది. విజయవాడలో కీలకమైన నేతగా ఉన్న పోతిన మహేష్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. పవన్ కళ్యాణ్ పైన తీవ్రమైన విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ ఎప్పటికీ నాయకుడు కాలేడు, నటించేవాడు ఎప్పటికీ నాయకుడు కాలేడు. తాము పార్టీలో చేరి రాజకీయాల్లోకి వచ్చి ఒక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను నమ్మి రాజకీయాల్లోకి వచ్చి తాను ఆస్తులు అమ్ముకున్నాను, కానీ పవన్ కళ్యాణ్ ఆస్తులు కొనుగోలు చేశాడు. ఇకపై భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేది నేను ప్రకటిస్తానంటూ ఆయన నిన్న పార్టీని వీడుతున్నట్లుగా ప్రకటించారు. స్వార్థం కోసమే పవన్ జనసేనను స్థాపించారు. త్యాగం పేరుతో లోపాయికారి ఒప్పందాలతో నాలాంటి వారిని నట్టేట ముంచారు. భీమవరం నుంచి పిఠాపురం ఎందుకు మారారో పవన్ చెప్పాలి. అనకాపల్లి సీటును ఎందుకు త్యాగం చేశారు. అనకాపల్లి ఎంపీ సీట్ నుంచి అక్కడ నాగేంద్ర బాబు పవన్ కళ్యాణ్ సోదరుడు పోటీ చేస్తారని చెప్పారు, కానీ ఆ సీటు కూడా ఎందుకు త్యాగం చేశారు. జన సైనికులను జెండా కూలీలుగా, టీడీపీకి బానిసలుగా మార్చారంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు. పార్టీని భ్రష్టు పట్టిస్తున్న వ్యక్తి నాదెండ్ల మనోహర్, పవన్ కళ్యాణ్ ఇప్పటికీ నాయకుడు కాలేడంటూ ఆయన విమర్శించి జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈరోజు ఆయన తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానంటూ చెప్పారు. ఏ పార్టీకి తాను మద్దతు తెలుపుతానంటూ ఇవాళ చెప్తానంటూ ఆయన చెప్పారు. ఇక నిన్న నెల్లూరు జిల్లాలో టీడీపీలో ఆడియో కలకలం రేపుతుంది. ఆమె వేమిరెడ్డి ప్రశాంతి వేరే వైసీపీ నేతలతో మాట్లాడిన ఆడియో కలకలం రేపుతుంది. అందులో టీడీపీ అభ్యర్థులు ఎవరు కూడా గెలిచే అవకాశం లేదంటూ ఆమె చేసిన ఆడియో కాల్స్ అవన్నీ కూడా బయటకు వచ్చాయి. అవి రాజకీయంగా సంచలనం రేపుతుంది. ఆ పార్టీలో కలవరం, టీడీపీ పార్టీలో కొంత కలవరం సృష్టిస్తుందనే వార్తను ముఖ్యమైన వార్తగా సాక్షి పత్రిక ప్రచురించింది. టీడీపీలో ఆడియో దుమారం, వేమిరెడ్డి ప్రశాంతి ఫోన్ సంభాషణతో ఆ పార్టీలో కలవరం, సర్వేపల్లిలో సోమిరెడ్డి ఓడిపోతాడు, ఆత్మకూరులో ఆనంకు 10,000తో ఓటమి ఖాయం, వైఎస్ఆర్ సిపిని వీడిపోవడం నాకు ఇష్టం లేదు, ఎన్నికల్లో విజయం సాధించకుంటే క్విట్ అవుతామంటూ ఆమె నిన్న మాట్లాడింది. కలకలం రేపుతున్న టీడీపీ కొవ్వూరు అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలు, ఆడియో విడుదల చేసిన ఎమ్మెల్యే ప్రసన్న సోదరుడు ఎవ్వరూ లేక వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీ అభ్యర్థుల్ని దిగుమతి చేసుకుందంటూ విజయసాయిరెడ్డి విమర్శించారు. అటు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సోదరుడితో అటు ప్రశాంతిరెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడిన ఆడియో అటు రెండు పార్టీలు ఒకరిపైన ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. అందులో చాలా స్పష్టంగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చెప్తూ ఉంది, టీడీపీ గెలిచే పరిస్థితి లేదంటూ ఆమె చెప్తుంది. టీడీపీ అభ్యర్థులు ఎవరు కూడా గెలవరంటూ ఆమె చెప్తుంది. దాంతో అటు టీడీపీ నుంచి పోటీ చేస్తూనే టీడీపీ గెలవదంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపైన అటు పార్టీలో తీవ్ర కలవరం చెలరేగింది. అంతేకాకుండా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సోదరును పార్టీలో చేరాలంటూ ఆ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆమె ఆహ్వానించారు. అందుకు 3 కోట్ల రూపాయలు ఇస్తానంటూ ఆమె అందులో బేరాలాడారు. ప్రస్తుతం ఈ ఆడియో అటు నెల్లూరు జిల్లా రాజకీయాలలో హాట్ టాపిక్గా మారిందనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక దిశ పత్రిక కనుక చూసుకున్నట్లయితే ఇదేం పొత్తు అంటూ వార్తనిచ్చింది. గడిచిన 3 రోజులుగా అటు
అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా అక్కడ పైన పెత్తనం చలాయించేది మాత్రం బీజేపీ అనే విషయం చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇప్పటిదాకా కూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అటు బీజేపీకి వ్యతిరేకంగా గలమెత్తింది లేదు. ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన న్యాయబద్ధమైన హక్కుల కోసం గట్టిగా పోరాడింది లేదు. మొదటగా 150 సీట్లు గెలిచిన సమయంలో కేంద్రం మెడలు ఉంచుతామన్నారు. కానీ ఎప్పుడు పోయి ఈయన అక్కడ సాగిలపడుతుంది తప్పితే ఎప్పుడు కూడా అక్కడ కేంద్రం మెడలు ఉంచింది లేదు. అక్కడ ఆడమన్నట్లుగా ఆడుతున్నారంటూ టీడీపీ నిన్న మొన్నటి వరకు విమర్శించింది. ఇప్పుడు టీడీపీ నేరుగా బీజేపీతో పొత్తు పెట్టుకుంది. బీజేపీ నేతలతో పొత్తు పెట్టుకొని పొత్తులో ఉంది. కానీ అసలు ఇదేం పొత్తు అంటూ అక్కడ అనేక రకాలైన రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన వార్తను దిశ పత్రిక ముఖ్యమైన వార్తగా ఇచ్చింది. ఢిల్లీ పెద్దల కన్సర్నల్లోనే రాష్ట్రంలో 5 ఏళ్లుగా పాలన కొనసాగుతుంది. రాబోయే ఎన్నికల్లో తిరిగి వైసీపీ గెలిచినా, టీడీపీ జనసేన బీజేపీ కూటమి గెలిచినా తిరిగి అక్కడ ఢిల్లీ పెద్దల కన్సర్నల్లోనే పాలన కొనసాగుతుంది కదా అనే రకంగా వార్తనిచ్చింది. సీఎం జగన్ అమలు చేసింది ఎన్డీఏ విధానాలే కదా, ఎంఐఎంలా బీజేపీకి మరో పార్శ్వమే వైసీపీ అంటూ వార్తనిచ్చింది. కాషాయ పార్టీతో పొత్తును ఏమంటారు బాబు పవన్ అంటూ వార్తనిచ్చారు. అక్కడ మోడీ ఆదేశిస్తాడు, ఇక్కడ జగన్ అమలు చేస్తాడనే ప్రచారం ఇప్పటికీ ప్రజల నోళ్లలో నానుతూనే ఉంది. ఆయన మీడియా ముందుకు రారు. ఈయన అంతే. ఢిల్లీ నుంచి దేశాన్ని మోడీ షా పరిపాలించారు. అమరావతి నుంచి జగన్ ఒక్కరే పరిపాలించారు. కేంద్రం ఉభయ సభల్లో ఏ బిల్లు పెట్టినా వైసీపీ ఎంపీలు బేషరతుగా మద్దతునిచ్చారు. ప్రతిపక్ష టీడీపీ ఎంపీలు కూడా మద్దతు ఇచ్చారు. చివరకు రాష్ట్రాల హక్కులను పాతరేసే చట్టానికి డూడు బసవన్నల్లా తలలూపారు. కేంద్రం ప్రవేశపెట్టిన అనేక ప్రజా వ్యతిరేక సంస్కరణలు అమలు చేసేందుకు బీజేపీ పాలిత రాష్ట్రాలు వెనుక తగ్గినా ఇక్కడ వైసీపీ సర్కార్ తూచా తప్పకుండా అమలు చేసింది. ఇప్పుడు బీజేపీతో టీడీపీ జనసేన ది పొత్తంటారా, దీన్ని ప్రజలు ఆమోదిస్తారా అంటూ పలువురు విశ్లేషకులు అటు ప్రశ్నిస్తున్నారనే వార్తనిచ్చారు. వాస్తవంగానే ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. అటు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ రెండు కూడా అక్కడ ఢిల్లీలో అధికారంలో ఉన్న పార్టీ అండదండల కోసం అర్రులు చాస్తూ ఉన్నాయి. పరోక్షంగా అండదండలన్నీ ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డికి అందించారు. ఇదే విషయాన్ని అనేక మార్లు చంద్రబాబు నాయుడు విమర్శలు కురిపించారు. అటు కేంద్రంలో ఉన్న బీజేపీ అండదండలతోనే జగన్మోహన్ రెడ్డి రెచ్చిపోతున్నాడంటూ అనేక విమర్శలు చేశారు. తాజాగా ఇప్పుడు అటు నేరుగా ఆయనే పొత్తు పెట్టుకున్నారు. అయినప్పటికీ కూడా పరోక్షంగా జగన్మోహన్ రెడ్డికి అటు కొంతవరకు బీజేపీ అగ్రనాయకత్వం మద్దతు తెలుపుతున్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఇటీవల అటు రాష్ట్రంలో పర్యటించిన మోడీ ఎక్కడ కూడా జగన్ పైన విమర్శలు చేయలేదు. కేవలం షర్మిలను జగన్ను ఉద్దేశించి మాత్రమే ఒక్క మాట మాత్రమే అన్నారు. అంటే అక్కడ ఏ పార్టీ గెలిచినా మనం లబ్ధి పొందాలి అనే ఒక ధోరణిలో బీజేపీ అగ్రనాయకత్వం ఉందనేది స్పష్టమవుతుంది. దానికి సంబంధించిన వార్తను ముఖ్యమైన వార్తగా అటు దిశ పత్రిక ప్రచురించింది. ఇక దేశానికే ఆదర్శం వాలంటీర్లు, వారి పునరుద్ధరణ ఫైలు పైనే నా తొలి సంతకం, బాబుకు ఓటేస్తే పులి నోట్లో తలపెట్టినట్లే, మేమంతా సిద్ధం సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక చోట్ల వాలంటీర్లందరూ కూడా రాజీనామాలు చేస్తూ ఉన్నారు. వాలంటీర్ల వ్యవస్థ పైన అటు చంద్రబాబు నాయుడు తిరిగి కొనసాగిస్తామంటూ చెప్పారు. కానీ రకరకాల ఆరోపణలు గతంలోనే చేసి ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా వాలంటీర్ల పైన ఆంక్షలు విధిస్తూ ఉన్న నేపథ్యంలో వాలంటీర్లు రాజీనామాలు చేస్తున్నారు. మూకుమ్మడి రాజీనామాలకు పాల్పడుతున్నారు. దానిపైన తిరిగి అధికారంలోకి రాగానే మొట్టమొదటి సంతకం వాలంటీర్ల పునరుద్ధరణ ఫైల్ పైనే చేస్తానంటూ అటు జగన్మోహన్ రెడ్డి చెప్పారు. దేశానికి ఆదర్శం వాలంటీర్లు, ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి వ్యవస్థ లేదు. ఇంటి వద్దకే తీసుకెళ్ళి అన్నీ ఇస్తున్నారు. కానీ టీడీపీ జనసేన కుట్రల వల్ల ఆ వాలంటీర్లను ఇప్పుడు ఈసీ ఆంక్షలు పెడుతున్న పరిస్థితి వచ్చిందంటూ ఆయన వ్యాఖ్యానించారు. దానికి సంబంధించిన వార్తనిచ్చారు. ఇక బొత్స ఇదేంటి అంటూ మరో వార్తను కూడా ఇచ్చారు. విశాఖపట్నంలోని జీవీఎంసీ గెస్ట్ హౌస్ను ఆయన రాజకీయ కార్యకలాపాలకు వాడుతున్నారు. ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన సమయంలో అటు గెస్ట్ హౌస్లను రాజకీయ కార్యకలాపాలకు వాడకూడదు. కానీ ఆయన యథేచ్ఛగా కార్యకలాపాలు అక్కడ కొనసాగిస్తున్నారు. ఒకవైపు నీతులు, మరోవైపు ఉల్లంఘనలు. విశాఖ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ పోటీ చేస్తున్నారు. అక్కడనే పార్టీ నేతలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారనే వార్తనిచ్చారు. అటు ఎలక్షన్ కోడ్ ఉన్న వాటినన్నింటినీ నిబంధనలు తుంగలో తొక్కి జీవీఎంసీ గెస్ట్ హౌస్ను ఇష్టారాజ్యానికి పార్టీ కార్యకలాపాలకు వాడుకుంటున్నారనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు.
పిఠాపురం పవన్దేనా అంటూ వార్తనిచ్చింది. పిఠాపురంలో అటు పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి ఎంపీ వంగ గీత అక్కడ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. ముద్రగడ పద్మనాభం ఇప్పటికే వైసీపీలో ఆయన చేరారు, జనసేనలో చేరతారని భావించినప్పటికీ పవన్ కళ్యాణ్ ఆయనను కలవకపోవడంతో ఆయన వ్యంగ్యంగా ఒక లేఖను రాసి అటు వైసీపీలో చేరారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఓడిస్తానంటూ ముద్రగడ్డ ఇప్పటికే చెప్తూ వస్తున్నారు. ఆ సామాజిక వర్గ నేతలతో ఆయన భేటీ అవుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఓడించి తీరాల్సిందేనంటూ చెప్తున్నారు. ఇక ముద్రగడ ప్రభావం ఎంత మేరకు పిఠాపురంలో ఉంటుంది అనే చర్చ కూడా జరుగుతుంది. గత ఎన్నికల్లో 2 చోట్ల జనసేనాని ఓడిపోయాడు. ఈసారి ఫలితం పైన అటు జనసేన నేతల్లో ఉత్కంఠ నెలకొనుంది. జనసేన నేతల్లో ఈసారి ఒకవేళ పవన్ కళ్యాణ్ ఓడిపోయినట్లయితే 2 సార్లు మహిళల చేతిలో ఓడిపోయినట్లుగా మహిళల చేతిలో ఓడిపోయిన నేతగా ఒక పార్టీ అధ్యక్షునిగా రికార్డు సృష్టిస్తారు. గతంలో ఆయన పాలకొల్లులో పోటీ చేసిన సమయంలో అక్కడ ఒక కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మహిళ చేతిలో ఆయన గతంలో అక్కడ నుంచి ఓటమి పాలయ్యారు. ఈసారి ఆయన గాజువాకలో పోటీ చేసినప్పుడు ఆయన ఓటమి పాలయ్యారు. ఈసారి కూడా ఓడిపోతే ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటి, ఆయన పార్టీ రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేది చర్చ అయితే కొనసాగుతుంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు పైన రకరకాల చర్చలు కొనసాగుతున్నాయనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక నిన్న జనసేనాని పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవిని కలిశారు. తమ్ముడికి మెగాస్టార్ భారీ విరాళం ఇచ్చారు. 5 కోట్ల రూపాయల చెక్ అందజేశారు. రాజకీయాలలో విజయం సాధించాలంటూ ఆశీర్వదించారు. తమ్ముడు చేస్తున్న సామాజిక సేవను తలుచుకొని కొంత భావోద్వేగానికి లోనయ్యారు. ఎవరైనా కానీ సంపాదించి దాచుకోవాలనుకుంటారు, కానీ తన సోదరుడు మాత్రం తాను కష్టార్జితాన్నంతా కూడా ప్రజలకు పెడుతున్నారంటూ ఆయన భావోద్వేగ ట్వీట్ని చేశారు. తమ్ముడు విజయం సాధించాలంటూ ఆయన ఆకాంక్షించారు. ఇవి ఆంధ్రప్రదేశ్ రాజకీయ విశేషాలు. అటు ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల పంపిణీ నిన్న మొన్నటి వరకు హాట్ టాపిక్గా మారితే ఇప్పుడు సిట్ కార్యాలయంలో పత్రాల దహనం అనేది హాట్ టాపిక్గా మారింది. అటు అధికారుల తీరుపైన ప్రతిపక్ష పార్టీలన్నీ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. చూడాలి దీనిపైన అటు అధికార పార్టీ వైసీపీ ఏ రకంగా స్పందిస్తుంది. పత్రాలు కాల్చేసిన సిట్ అధినేత కొల్లి రఘురామరెడ్డిని ఇప్పటికే అక్కడి నుంచి విధుల్లోంచి తప్పించారు. అస్సాంలో ఎన్నికల పరిశీలకులుగా పంపారు. అందుకే ఇదంతా కూడా తగలబెట్టారనే చర్చ నడుస్తున్న సమయంలో అధికారులు ఏ రకమైన వివరణ ఇస్తారనే చూడాలి. నిన్న ఆల్రెడీ వివరణ ఇచ్చారు, దాంతో సంతృప్తి చెందడం లేదు. ప్రతిపక్షాలన్నీ కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. ఇప్పుడు ఏ రకమైన వివరణ ఇస్తారు అనేది కూడా వేచి చూడాలి.